అపోస్తలుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనములో ఈ మాటలు తెలిపెను. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములో ఎలా ప్రత్యక్షమయ్యాడు, ఏమని తీర్పు పొందాడు, ఎవరికి కనపడ్డాడు, ఏమని ప్రకటింపబడ్డాడు, ఎక్కడ నమ్మబడ్డాడు, ఎలా తేజోమయుడయ్యాడు ఒక మర్మముగా తెలిపెను. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను, ఆత్మ విషయమున నీతిపరుడనే తీర్పునందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యెను, తేజో